హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న స్టంటులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదైనా నిరసన కార్యక్రమానికి ఆ రోడ్డు మీద వెళ్తున్నారంటే సామాన్య ప్రజలు అటు సైడ్ వెళ్ళడానికి పనున్నా కూడా మానుకొని భయపడే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ చంద్రబాబు గారు నిన్న మంత్రుల సమావేశంలో వారు చెప్పింది ఏంటంటే, ఈ ఆగడాలు వీళ్ళు చేస్తున్న ఆగడాలు దుశ్చర్యలు ఆపడానికి నాకు 2 నిమిషాలే చాలు అని అన్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఉదాహరణకి మనమే ఒక పొలం వేసాము, ఒక పంట వేసాము. ఫస్ట్ నేలను దున్ని, ఆ తర్వాత విత్తనం నాటి, నీరు పోసి, ఆ తర్వాత ఎరువులు ఇచ్చి ఎంతో చక్కగా ఆ పంటను పండిస్తాం. ఇక అది పెరిగి కొద్ది రోజులు మన చేతికి వస్తుంది అనుకున్న సమయంలో మరి అడవి పందులు, గుంట నక్కలు, తోడేళ్లు వచ్చి ఆ పంటను సర్వనాశనం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? యాజ్ అ రైతు ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాటికి తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్తాడు. అలానే సార్, మీరు పెట్టుబడుల కోసం, పరిశ్రమలు తీసుకురావడం కోసం మీరు కానీ, లోకేష్ గారు కానీ దేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఇంత తపన పడతా ఉంటే వీళ్ళు మాత్రం రోడ్డు మీదకి వచ్చి ఏమంటే నిరసన పర్మిషన్ ఇస్తే దాని అర్థం ఏంటి? వినాశనం చేయమని కాదు. అర్థమైందా? కాబట్టి సార్, ఇలాంటి వాళ్ళకి మీరు అన్నమాట 2 నిమిషాలు చాలు, వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇస్తామన్నారు కదా, తీసుకోండి సార్, ట్రీట్మెంట్ తీసుకోండి సార్. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్, ఒక్కరుగా సార్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మీరు చేయబోయే ట్రీట్మెంట్ ఏంటా వీళ్ళకి అని. థ్యాంక్ యూ సార్.